హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2025 కి వెల్కమ్. కరెక్ట్ 12 అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అండ్ ఈ బ్లాగ్ చూడండి, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్తున్నాం. ఇవంతా చూడండి. చిలుకూరు బాలాజీ వెళ్దామని అనుకుంటే ఆ టెంపుల్ కి 7కి వెళ్దాం అనుకున్నాం, 10 కానీకి వస్తుంది. మాలతో ఇట్లనే ఉంటుంది. మామూలు జల్దీ లేచి మేమే లేట్ లేచినాం. సోని పొద్దున లేచి ముగ్గేసిందంట. వావ్, బాగుందా? సోని వేసిన ముగ్గు మంచిగా వేసింది. బట్ మనకెందుకులే. పొద్దున 6 గంటలకు లేచి కష్టపడి వేసింది మేడం. ఇప్పుడైతే వీళ్ళు తయారవుతున్నారు అన్న వాళ్ళకి. ఏమైందన్న రెడీ అయినావా? అయిపోయింది. ఎట్లుంది అడగండి, మీరే చెప్పండి ఎట్లుందో. మా తమ్ముడు మంచిగా నన్ను తెలుసు ఎట్లుంటారు. ఇప్పుడు కూడా తయారవుతుంది అనమాట. రైట్ మమ్మీ, తయారైపోయిందా ఇది? మమ్మీ వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు. రెడీ అయ్యరా? మమ్మీ ఇది అయిపోయిందా? రెడీ అడిగా పూజ చేద్దామా? పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను మీకు. మమ్మీ పూజ చేస్తుంది. ఇంకా చిన్న చిన్న సామాన్ రెడీ అవుతుంది అనమాట. డాడీ పూజకు వస్తుండు. త్వర ఇంకా తయారైతూనే ఉంటాడు. చూడండి మీరే ఇట్లా తయారవుతుంది. మొత్తం పెళ్లి కొడుకు లెక్కనే తయారవుతుంది. సేమ్ ఏం చెప్తాం చెప్పండి. మా చెల్లి అయితే అక్కడ ఆరతి వచ్చింది గైస్. ఆరతి తీసుకోండి, ఆరతి తీసుకురా. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికాడ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్కి. వ్యాన్ అయితే తీసినాం. అందరు కామెంట్స్లో కొత్త కారు కొనుక్కోవచ్చు కదా అంటున్నారు. బట్ ఇది మాకు లక్కీ, అందుకే ఉంచుకున్నాం. అలా తీసినప్పుడే దీనికి అడుగుతాం, లేకపోతే లేదు. వెదర్ అయితే కూల్ ఉంది. రోజు మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇలా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు పోదామరా? స్టార్ట్ అయిపోతున్నాం. మన వ్యాన్ ఇట్లా అన్ని సామాన్లు ఉంటాయి. ఒక ఇల్లు లెక్కనే ఉంటుంది మన వ్యాన్ మొత్తం. మనం అంత పెద్ద మెయింటెనెన్స్ ఏం చేయం. ఏదో నార్మల్ గా పోయినామా వచ్చినామా అంతే. మనకు అట్లా బిల్డప్లు ఏముండయి. రిచ్ రాయలిటీ అంటే ఏమంటారా అండి? అంతే అంతే. గ్యాస్ అయితే కొట్టించుకుంటున్నాం కదా. మళ్ళీ మనం ఎంత దూరం పోతామో ఎంత తిరుగుతామో కదా. ఫుల్ ట్యాంక్ చేయించుకొని పోతే అయిపోతుంది. ఎల్పిజి మన బండి ఎల్పిజి ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోతాం. బాగా మిల్క్ తాగుతూ వీళ్ళు ఏం రెడీ గారు. వీళ్ళ వల్లనే ఎప్పుడు లేట్. మాకు ప్రతి వీడియోలో వీళ్ళదే లేట్ ఉంటుంది. వీళ్ళతోటి ఆమె వెనకాల ఉంది చూడు, ఆమె పెద్ద వీళ్ళందరికీ లీడర్. ఇట్లా అన్ని తీసుకొని షాయ్ మొన్న నీ జుట్టు ఒక మూరనే ఉండి ఇప్పుడు 2 మూరలు అయిందండి. కాదు వాడ కవర్ చేసేసిన. అయ్యమ్మ విగ్గులు వేసుకొని పోతుంది బానే మీరు. ఇగో రియల్ జుట్టు అన్న. అయ్యా రియలే. మై గాడ్, షాయిట్ రానిది అసలు 2 మూరలు ఎట్లయింది ఇట్రా. అయ్యో లేదా? నేను ఒక డైలాగ్ చెప్తే ఎప్పుడే చెప్పాను. అన్నదాత సుఖీభవాను, అన్నదాత సుఖీభవ. అయితే మేము వ్యాన్లు ఎక్కి స్టార్ట్ అయిపోయినాం. ఎట్లానైతే మేము వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం ట్యాంక్ మీద ఉన్నాం. మా చెల్లె ఊరికే నిద్రపోతుంది అన్న. మా అన్నకి ఇప్పుడైతే దగ్గర దాకా వచ్చేసినాము. లొకేషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది చూడండి. వీడియో తీద్దామనేసరికి ముంగడికి అయితే వచ్చేసినాం మనం.
ఇప్పుడే అంత ట్రాఫిక్ అయిపోయినాక ఇప్పుడైతే మనకి వచ్చేసినాం చిలుకూరు బాలాజీకి అయితే వచ్చేసినాం. గుర్తుంది ఇక్కడ లింగం చాలా పెద్ద ఉంటది ఇక్కడ చిలుకూరు బాలాజీ లోపటికైతే ఎంటరింగ్ అయిపోయినాం. ఇక్కడ మొత్తం ఇరికిటం ఉండట్లా. మీకు వ్లాగ్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ దిగంగానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏం చూపించాము. రైట్ రీచ్ అయిపోయాం అన్నమాట. ఇక్కడ పెట్టద్దంట, నో పార్కింగ్ అంటే అక్కడ పెట్టాలంట. మన వ్యాన్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన చాలా దూరం అయితే పార్కింగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ నుంచి ఆడదాకా నడవాలంటే లాస్ట్కి వస్తుంది. ఇక్కడ నడవాలి జల్లి వాళ్ళు నా గురించి వెయిట్ చేసినట్టు వాళ్ళు. ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళిపోయాక మీకు అసలు ఎట్లా ఉంటుందని చాలా రష్ అన్నమాట. చూడండి ఇటు వాళ్ళ టెంపుల్కి అయితే అక్కడ వెళ్ళాలి. వాళ్ళు అయితే వస్తున్నారు. పోన్ మీరు ముందర ఉందా ఫ్లవర్స్ అయితే మనల్ని చాలా మంది గుర్తుపడుతున్నారు. నువ్వే డాడీ ఎంతో దూరం నుంచి గంట దగ్గర నుంచి వస్తుంటే 1 minute లో దర్శనం అయిపోయింది. రైట్ మన చమ్కి బజారు అమ్మా. ఈ రష్ టైంలో రావద్దు టెంపుల్కి. ఏం చూపెట్టలేము బయట లోపలికి ఏమైనా అవరాలి, అందుకే దేవుని చూపెట్టలేదు. ఏరోప్లేన్ పెన్ చిన్న ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్నప్పుడు నడవండి. డోంట్ డూ లేసీ. ఎంత మంది ఉన్నారు డాడీ వాళ్ళు మా కోసం. వీళ్ళకి ఈ మేడాల కాకలేతున్నాయని చెప్పి మా డాడీ వాళ్ళు అయితే వెళ్తున్నారు. వీళ్ళు తినే బుక్కడ ఒక 10 మెతుకులు అన్నానికి ఓవర్ యాక్షన్. షాయ్ హ్యాపీ న్యూ ఇయర్. అట్లా అయినప్పుడు అట్లా ఖుషి అయిపోతుంది. ఈ కోడి పిల్లలకి దాన దేనికి పెద్ద కోళ్ళు 2000 చూడండి. అయ్యా వెళ్ళిపోయారు లోపలికి. ఇక తల్లి కోళ్ళు ఈయన ఉన్నాయి. తల్లికోళ్ళు ముచ్చట్లు పెడుతున్నాడు. పెద్దడైతే తెచ్చేసి 2 డాడీకి అదేనా దొరికింది. 3 ప్లేట్లు అయితే దొరికినాయి అన్నమాట. ఇప్పుడు డాడీ అందరికి పెద్దమ్మ అందరికి తినిపిస్తాడు. అండ్ మీకు ఇంకోటి నా పిలికెట్ ఉంది చెప్పండి. 2 డాడీ అయితే కలర్ఫుల్ గా కలిపేశాడు మొత్తం. నెక్స్ట్ వచ్చేసి వావ్ ఆడుతుంది. ఇప్పుడు నాకేనమాట బుక్క. మీరు తొక్కు తినకపోతే ఇటు ఎగురు తొక్కు. ఇటు ఎగురు తినకపోతే. మా డాడీ చాలా పెద్ద పెద్ద బుక్కలు పెట్టేస్తాడు, చిన్న పెట్టాడు. మా డాడీ అందరికి తినబెట్టేసినాం. మా పెద్ద మా తిన ఫ్యూచర్లో నువ్వే గుర్తొస్తున్నావు నాకు. నువ్వే గుర్తొస్తున్నావు. కవర్ వేసుకోవద్దు, నువ్వే గుర్తొస్తున్నావు. అయిపోయింది అందరు తినబెట్టేసరికి అయిపోయింది. అవునండి ఏంటిదన్నా అది ఒకరు ఎదుగుదల చూడలేక. ఓకే పోనీ కుళ్ళాను. ఓకే ఎదుగుదల హ్యాపీ న్యూ ఇయర్. ఎవడాడు నేను నీకు చెప్పినా నేను మళ్ళీ రిటర్న్ తిన్ను. ఏమున్నాయి అంతా సరపిండి
నువ్వా ముందుకు ఒకసారి గట్టినే ఇది ఏమైంది తెలుసా అట్నే ఏమైంది షేమియా చేస్తా అని చెప్పి షేమియా దాన్ని ఫస్ట్ కాలుస్తారు షేమియా అయితే కాలుస్తుంటే ఏంటంటే డైరెక్ట్ పట్టకుండా పట్టేసింది అనమాట చేతి సక్రమంగా ఆ రోజు ఏడ్చేది చూడాలి ఆ వీడియో అసలు డిలీట్ అయిపోయింది లేకపోతే ఆ వీడియో నేను పక్కా పెడుతుండే ఎట్లా తెలుసా అసలు మొత్తం అంటే మొత్తం ఏడ్చింది తెలుసా ఫుల్ అంటే ఫుల్ ఏడ్చింది చూడండి అయ్యో సేమ్ పండుకోవట్లేకనే ఉంది ఇక అన్నిటికన్నా రాయలు ఇది బాగుంది కదా ఏమైంది ఏది తీసుకుంటారా ఇదా అది మనం ఇప్పుడు తీసుకున్నాం అన్నమాట అండ్ ఈ చిలుకూరు బాలాజీకి ఏమో అనుకొని వచ్చినాం కానీ ఇంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు బట్ ఇట్లాంటి స్పెషల్స్ డేస్లో రాకండి చాలా ఇబ్బంది అవుతుంది దర్శనం చేసుకున్నట్టు కూడా అనిపించదు అయ్యప్ప మన వీడియోస్ చూస్తాడంట అన్న గుర్తుపట్టిండు నట్స్ తీసుకుంటున్నావు ఎప్పుడు తినడానికి ప్యాకెట్ కొనుకొచ్చుకున్నావు సాలారా నీకు సాలారా నీకు అరే ఏంటిది పేలాల ముద్దలా పేలాలతో అవుతుంది చిన్నప్పుడు తినదురా ఇవి మన ఊర్లో గుడి కాడ ఎన్ని వచ్చినాయాల లడ్డు గట్టి ఉంది కొరుకురు ఒకసారి గట్టి కాదు పన్ను ఇచ్చిపోగల మమ్మీ కొరకు అందరికి వస్తాయి అందరూ అయ్యో అన్నాను ఇస్తున్నారు అందరు మన వీడియోస్ నచ్చా అన్న గిఫ్ట్ ఇస్తాను ఒకటి థ్యాంక్ యూ అన్న మన గుర్తోటి గిఫ్ట్ ఇచ్చిండు అన్న అసలు ఫస్ట్ టైం మనం గుర్తోటి అయిపోయి బిల్ చేసినప్పుడు కదా ఇప్పుడైతే అందరు ఇక్కడ కూర్చున్నారు రైట్ పడానికి వస్తుంది కాళ్ళు వస్తున్నాయి చాలా రష్ ఉన్నారు కదా ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి మనం బయలుదేరబోతున్నాం ఇప్పుడు చూడండి అందరూ ఇప్పుడు మన వ్యాన్ కాడికి తిరుగుతున్నాం మన వ్యాన్ కాడికి వెళ్ళి మన వ్యాన్ తీసుకొని వెళ్ళిపోవడే ఇగో అక్కడ బస్సులు ఎంత మంది ఎక్కుతారు అంటే నిండిపోయారు అయినా వీళ్ళు అయితే ఎక్కడికి ప్రయత్నిస్తారు బస్సు ఎట్లా వస్తారా నాయన అదేగా ఎంతమంది ఎక్కుతారు అలా ఇక వాళ్ళకి బండ్లు ఇట్లా ఏం వెహికల్స్ ఇట్లా లేవు కాబట్టి వాళ్ళది అదే ఇక రాజు నేనే మంచి నేను కుల్లా కూర్చున్నా ముంగడ కూర్చోర్రి అందరూ నడుపుతాడు వీళ్ళందరూ వెనక బాగుందా గుడి గుడి అయితే హైలైట్ ఉంది అసలు మీద విగ్రహాలు అవి చూడండి
మస్తు యూనిక్ కట్టారు. ఈ లింగంకే అసలుకి మనం ఫిదా అయిపోవాలి. ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ చిలుకూరు బాలాజీ పక్కకే ఉంది. ఏం కావాలి? అదే 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 చూస్తున్నా. అదే చాలా బాగుంది. మస్తు కట్టారు. అంతా కార్డ్బోర్డ్ ఇది. గుహలా తీస్తున్నారా? నాన్ స్టాప్ తీస్తున్నా. బాగుంది. రండి 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 రండి. గుహలాక్తుంది. బాగుంది. ఇట్లా అందరిని మమ్మల్ని కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టలేదు. బట్ ఇప్పుడు ఏమో చెప్తారంట, వినాలి. ఏం చెప్తారో చూడాలి. సెటప్ ఇట్లా ఉంది. ఏమనుకున్నావు? ప్రొజెక్టర్ ఉంటుందేమో అనుకున్నావు. ఏం చెప్తారు అనుకుంటున్నావు సార్? ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు ఏమో చెప్తారంట మాకు మంచి మాటలు. ఇదేంటో తెలీదు. లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంది. లొకేషన్ అయితే ఒకసారి మీరు చూడండి. ఈ విగ్రహాలు, ఈ పెయింటింగ్లు. అరే ఎట్లుందిరా అంజీ లొకేషన్? అది ఇద్దరే అటు పోతున్నారు. తిరుగుతారా? నెక్స్ట్ ఇంకో టెంపుల్ అంట. ఇప్పుడు ఆ టెంపుల్ కాడికి వెళ్ళాలి. పదండి పోదాం పారి ఫోటోలు. కాకపోతే లొకేషన్ అయితే మాస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం విగ్రహాలతో ఒక గోడ కట్టేసిరు. ఇక్కడ నంది, ఇక్కడ శివుడు, లింగం. బాగుంది. ఇప్పుడు వీళ్ళైతే గుడిగా లింగం చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తారంట. ఒకటి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారో చూద్దాం. అమ్మాయి అయితే గోలెక్కుంటారు బాబు. కానీ బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. చూడండి చెక్క. ఇది చాలా బాగుంది. ఇది ఒక గుహలాగా. యూట్యూబర్ నవ్వుతున్నా. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఇక్కడ లొకేషన్ అయితే అసలు హైలైట్. ఇక్కడికి మెట్లు అన్నట్టు. ఇక్కడ చాలా బాగుంది. ఏముంది ఇటు ఏం లేదు. బాగుంది లొకేషన్ అయితే. ఏం చెప్పాలంటే ఇది ఒక చిన్న మ్యూజియం లెక్క బాగుంటుంది. అప్పట్లో జరిగిన మనం తీస్తాం. ఆంటీ తీయద్దంటే మనం తీస్తాం. చూడండి ఇక్కడ బాగుంటుంది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామారా? ఇంకే టెంపుల్ ఉందంట. అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి. ఓ ఇంకొక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ చూసుకొని అట్లా అని పోతుంటే ఈ టెంపుల్ కూడా కనిపించింది. జబర్దస్త్ టెంపుల్ కూడా. ఇది కూడా నడుస్తూనే ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. లోపలికి పోయి చూసేద్దాం ఏమేమి లొకేషన్ ఉందో. హైలైట్ ఉంది టెంపుల్ అయితే. బాగుంది కదా టెంపుల్? అంజే బాగుంది కదా టెంపుల్? కృష్ణుడిని కూడా
ఈ రోజు 31st కాబట్టి చాలా రష్ ఉన్నారు. ఎట్లా కట్టిర్రా ఈ లోటస్ అసలు చాలా బాగా కట్టిర్రు. నమః శివాయ సుందరాభ్యాం అక్కడ దర్శనం అయితే అయిపోయింది. డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ కూర్చొని తినాలి. అప్పుడే వస్తా అయిపో. వద్దు మరి వద్దు అన్నీ చెప్పకు. నువ్వు కూడా పోతావు ఆ మధ్యకి వద్దు ఆ మధ్య కదా. ఏం చేస్తున్నావు అక్కి? సబ్స్క్రైబర్స్ ఈ ఫాలోవర్స్ ఏదో చేసారు ఫోటో. ఈ మధ్యలో అయితే అయినాము రోడ్ మధ్యలో. నైట్ అవుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పి అవుతే ఇక్కడ గరం గరం మిర్చిలు వేస్తారు, వేపిస్తున్నాం. తీసుకొని తిని వెళ్ళిపోడే. మిర్చి అయితే తీసుకున్నాము. ఏదైనా మంచి స్పాట్ చేసుకొని ఆపుకొని తిందామని. ఏడ దొరుకుతుందో మంచి ప్లేస్. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర దాకా వచ్చేసినాం. బ్లాగ్ పూర్తి అవ్వబోతుంది ఇక. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం. ఇక్కడ వీళ్ళని దింపేసి ఇక్కడనే తినేసి ఈరోజు నైట్ మన ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చిన్న ప్లాన్ చేసి వెళ్ళి తినడానికి. ఇక్కడ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. మేమైతే చిలుకూరు బాలాజీ నుంచి ఇంటికి వచ్చేసినాము. పొద్దున నుంచి ఏం తినలే అని అన్నం తింటున్నాం రాగానే. బిర్యానీ మిర్చిలు తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోవాలి ఇక ఈ వ్లాగ్. కేక్ అయితే కట్ చేసుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మళ్ళా కేక్ కట్ చేసినాం, తిందాం ఇప్పుడు మంచిగా చల్లగా. ఫస్ట్ కేక్ అంటే పక్కకు పోయి చేరుతుంది. ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్ తినషాయి. అయ్యో వంశానికి పెద్దబా తీసుకో ఇక తీసుకో. ఇప్పుడు నిజంగా తిని ఎడోకియా. బ్లాగ్ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. బాయ్ బాయ్.